మీ మీద వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? ఎగ్దమ్ నో ఎగ్దమ్ నో. మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ బతుకంతే. అప్పుడప్పుడు చూస్తారు, అప్పుడప్పుడు వాటిలో ఏదైనా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తూ ఉంటారు. తప్పేముంది, జరుగుతూ ఉంటాయి. సో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బాగుంటానంటే జగన్ పంపించారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరాచకమాగాలంటే జగన్ పంపించారు. జనం బాగుంటానంటే జగన్ పంపించారు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. సెలవు తీసుకుంటా ఉన్నాను. ఖతం. సెలవు తీసుకుంటా ఉన్నాను. ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అదే ఫోన్ లేదు, అదే ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక. అదే ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. షూరుగా నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెగలు కూడా లేవు. నాకు నెంబరే లేదు, ఫోను లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే, ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? వేసేసాడు, బాగా వేసేసాడు. మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? పిసుక్కోవడమే. దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా? ఇప్పుడు మాకు నమ్మకం లేదు దొరా. ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా? వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది మొదలు పెట్టు, చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలు పెట్టు. నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏం జరుగుతుందనేది మీకు కూడా, నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా అంటే ఎస్, నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది కదా. ఏమి జ్ఞానం మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? TV9 తరపు నుంచి, TV9 వీక్షకులు ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఆర్ యు ష్యూర్ ఐ యామ్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే ఎస్. మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, అయన్నొద్దు, పాయింట్కి రా. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి. శభాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే, చెక్కండి చంపేస్తాను. అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. ఇది పోయినట్టే.